హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ దాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు ప్రిపేర్ కర్రీ ఎగ్స్ అండ్ టమాటో అనమాట. దీనికి కావాల్సినవి ఒక 10 టమాటాలు, ఒక 6 ఎగ్స్ తీసుకోవాలి. కట్ చేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఉల్లిపాయలు, ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 3-4 కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగింది కదా, అల్లం తెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. స్పూన్ తగినంత, మనకు ఎంత అవసరం ఉంటే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, చిన్న ముక్క తీసుకొని 2 జీడిపప్పులు, ఒక 2 బాదం పప్పులు వేసుకొని మిక్సీ చేసుకోవాలా. ఒక స్పూన్ అంతా వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలన్నమాట. అలాగా వేయించుకోవాలి. టేస్టీగా ఉంటుంది అన్నమాట అలా వేస్తే. ఇలా బ్రౌనీస్గా వచ్చినట్టు వేయించుకోవాలి పోపుని. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా వేయించుకోవాలన్నమాట. లేకపోతే కర్రీ పచ్చిగా ఉంటుంది, టేస్ట్ రాదు. బాగా వేయితే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా మిక్స్ చేసి ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేగాలన్నమాట కొంచెంసేపు. మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత తీసేసి మళ్ళీ కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొంచెం ఉడుకుతుంది కదా. ఇప్పుడు పసుపు తగినంత వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. కొంచెం మసాలా వేసుకోవాలి, గరం మసాలా. కొంచెం సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఇప్పుడు కొంచెం కసూరి మేతి ఆకు తీసుకొని కొంచెం స్మాష్ చేసుకొని ఇలా వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక ఇలా కలుపుకోవాలన్నమాట. కొంచెం వేగాలి. వేగింది కదా, ఇప్పుడు వాటర్ కొంచెం వేసుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఉడికిపోయింది, తీసాను. ఎగ్స్ కొట్టి వేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు వేసుకున్నాను కదా, కొంచెం ఉడకాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకున్న తర్వాత కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఇలాగా రిటర్న్ వేసుకోవాలన్నమాట, తిరిగేసుకోవాలి.
తిరిగేసుకున్న తర్వాత కొంచెం ఉడకాలి, ఉడికితే బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర గార్నిష్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర ధనియాల పొడి పైన వేసుకుంటున్నాను ఇలాగా. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. కొంచెం ఉడికింది, దించేసుకున్నాను. ఇప్పుడు రైస్ పెట్టుకొని రైస్లోనికి కర్రీ వేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రోటీతో కూడా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ అండి.